అందరికీ నమస్కారం. నేను విజయని మాట్లాడుతున్నాను. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ కళాశాల చర్చల యందు రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఇక ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే ఇక్కడ మనం చర్చించుకునే అంశాలు ఏంటంటే అయితే పార్లమెంట్ అధికారాలు, దాని విధులు, అంతేకాకుండా పార్లమెంట్ యొక్క హక్కులు, అంటే పార్లమెంటు సభ్యుల యొక్క సమిష్టి హక్కులు, వారి వ్యక్తిగత హక్కులు, పార్లమెంటుకున్న సార్వభౌమాధికారం ఎటువంటిది, భారతదేశంలో ఎలా ఉంది అనే విషయాలను మనము ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఇక్కడ ఒక విషయం మనం అందరం గమనిద్దాం. నేను ఈ పాఠంలో పార్లమెంట్ నిర్మాణం, అంటే పార్లమెంట్ అంటే ఏంటి, 79వ భారత రాజ్యాంగం ప్రకారం, అధికరణ ప్రకారం భారత రాజ్యాంగంలో 79వ అధికరణ ఏం చెప్తుందంటే పార్లమెంట్ లో రాష్ట్రపతి, లోక్సభ, రాష్ట్రపతి అంతర్భాగంగా చెప్తోంది. కానీ నేను రాజ్యసభ, లోక్సభ గురించి ఆల్రెడీ మీకు వాటి నిర్మాణం గురించి ఇతర పాఠాలలో చాలా మనము విపులంగా చర్చించుకోవడం జరిగింది. కాబట్టి వాటి నిర్మాణమే పార్లమెంట్ నిర్మాణంగా మనం చెప్తాం. కాబట్టి వాటిని గురించి కాకుండా ఈరోజు మనము పార్లమెంట్ యొక్క అధికారాలు, విధుల గురించి మనము ఇప్పుడు చర్చిద్దాం. మనకి భారతదేశంలో భారత ప్రజల ఆశయాలు, ఆశలు, ఆకాంక్షలు, అదేవిధంగా మరి భారత రాజ్యాంగం యొక్క ఆశయాలను ప్రతిబింబించేది పార్లమెంట్. ఈ భారత పార్లమెంట్ అనేది తన రూపొందించే శాసనాలలో ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తాయి. ప్రజాభిష్టం మేరకు ప్రజాస్వామ్యాన్ని, విలువలను కాపాడుతూ శాసనాలను రూపొందిస్తూ ప్రజాస్వామ్యానికి ఒక బ్యాక్ బోన్ అంటాం కదా మనము, వెన్నుముకలాగా నిలుస్తోంది మన భారత పార్లమెంట్. అయితే భారత పార్లమెంటు మనం పార్లమెంట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే శాసన నిర్మాణ సంస్థ. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే శాసన కర్మాగారాలుగా వీటిని వర్ణిస్తారు. మన భారత పార్లమెంట్ కూడా ఒక భారతదేశానికి సంబంధించిన శాసనాలను అందించే ఒక కర్మాగారంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సందర్భాలలో ఇది శాసన నిర్మాణమే దీని అధికారమా, ఇంకేం లేవా అధికారాలు అంటే, భారత రాజ్యాంగం భారతదేశాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వంగా రూపొందించింది. ఆ ప్రభుత్వం, భారత పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో పార్లమెంటుకు అనేక రకమైన అధికారాలను, శాసన నిర్మాణ అధికారమే కాకుండా ఇతర అధికారాలను కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఉదాహరణకు చూసుకుంటే శాసన సంబంధమైన అధికారాలతో పాటు కార్యనిర్వహణ శాఖపై అదుపు నియంత్రించే అధికారం ఉంది, ఆర్థిక అధికారాలు ఉన్నాయి, తర్వాత న్యాయాధికారాలు, ఎన్నికా అధికారాలు, రాజ్యాంగ సవరణ అధికారము, అంతేకాకుండా ఇంకా ఇవే కాకుండా అనేక ఇతర అధికారాలను కూడా పార్లమెంట్ నిర్వహిస్తుంది. వాటిని గురించి మనం ముందుగా చర్చిద్దాం. అందులో ముఖ్యంగా ప్రధానమైన అధికారం మనందరికీ తెలుసు, శాసన అధికారాలు మరియు విధులు. శాసన అధికారాలు మరియు విధులు అన్నమాట. మరి ఈ శాసన అధికారాలు, విధులు ఏమున్నాయి పార్లమెంటుకు అంటే, ముందుగా భారతదేశం యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాలను గురించి ఒక్కసారి మనము కొంత దానిలోకి వెళ్తే అందులో 3 రకాల సంబంధాలు ఉన్నాయి. శాసన సంబంధాలు, కార్యనిర్వహణ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అని మనము 3 రకాలుగా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలను కనుక మనం ఒకసారి చూస్తే, కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలను పరిశీలించాలంటే మనము 4 అంశాలను పరిగణించుకోవాలి. అవి 1 కేంద్ర జాబితా, దీనికి సంబంధించిన ఈ జాబితాలోని అంశాలన్నిటిపైన పార్లమెంటే శాసనం చేస్తుంది. 2 రాష్ట్ర జాబితా, దీంట్లో సాధారణ పరిస్థితుల్లో అయితే రాష్ట్ర శాసనసభ శాసనాలు తయారు చేస్తుంది ఈ జాబితాలోని అంశాలపై. ఇక 3వ జాబితా ఉమ్మడి జాబితా, దీనిలో పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు కూడా
తమ శాసనాలను తయారు చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. సరే, వీటి గురించి మనం డీటెయిల్ గా చెప్పుకుందాం ఈ ఉమ్మడి జాబితా గురించి. ఇది కాకుండా అవశిష్ట అంశాలు, అంటే ఈ ఈ యొక్క జాబితాలలో లేని అంశాలను అవశిష్ట అంశాలు అంటాం. ఈ అంశాలను శాసనం చేసే అధికారము పార్లమెంట్కే ఉంటుందన్నమాట. మరి ఇక కేంద్ర జాబితాలోని 100 అంశాలకు సంబంధించి శాసనాలు చేసే బాధ్యత మరి పార్లమెంట్కే ఉంది. ఈ పార్లమెంటే ఈ విధంగా శాసనాలు చేస్తుంది. అంతేకాకుండా తర్వాత ఉమ్మడి జాబితాలోని అంశాలపై కనుక ఒకవేళ మనం ఏం చెప్పుకున్నాము, కేంద్రము శాసనం చేయొచ్చు మరియు రాష్ట్రాలు కూడా, రాష్ట్ర శాసనసభలు, కేంద్ర పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు కూడా ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనం చేస్తుంది. అయితే ఒకే అంశం కేంద్ర శాసనం మరియు కేంద్ర పార్లమెంటు చేసిన శాసనము, రాష్ట్ర శాసన సభలు చేసిన శాసనము కనుక వాటి మధ్య మరి ఒకే అంశంపై ఆ రెండు కూడా శాసనాలు చేసినట్లయితే పార్లమెంట్ చేసిన శాసనమే చెల్లుతుంది. సో పార్లమెంట్ కి ఇంత విశిష్టమైన అధికారం, ఎందుకంటే ఇది దేశం మొత్తానికి సంబంధించిన అత్యున్నత శాసనసభ కాబట్టి ఉమ్మడి అంశాలపై కనుక శాసనాలు రెండూ చేస్తే, కేంద్ర శాసనసభ అయిన పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు చేస్తే కేంద్ర శాసనసభ అయిన పార్లమెంట్ చేసిన శాసనమే చెల్లుతుందన్నమాట. అంతేకాకుండా అవశిష్ట అంశాలు భారత రాజ్యాంగంలో 248వ అధికరణం కనుక పరిశీలిస్తే, అవశిష్ట అంశాలు అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలోని 100 అంశాలు, ఉమ్మడి జాబితాలోని 52 అంశాలు, అలాగే రాష్ట్ర జాబితాలోని 61 అంశాలలో లేని ఇతర అంశాలను అవశిష్ట అంశాలు అంటాం. ఈ అంశాలపై కూడా పార్లమెంట్కే శాసనం చేసే అధికారం ఉందన్నమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనం చేసే అధికారం పార్లమెంట్కు ఉంది. సాధారణంగా అయితే ఈ 5 అంశాలు చెప్పుకోవచ్చు. మనము కొన్ని 5 అంశాలు ఉన్నాయి. అందులో మొదటి అంశం ఏంటంటే, రాజ్యసభ 2/3 మెజారిటీతో రాష్ట్ర జాబితాలోని ఒక అంశంపై శాసనం చేయాల్సిందిగా కనుక తీర్మానం చేసినట్లయితే అప్పుడు పార్లమెంటు ఆ సందర్భంలో, ఆ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయొచ్చు. దీనికి రాజ్యసభ యొక్క ప్రత్యేక మెజారిటీ అంటే 2/3 మెజారిటీతో అలా ఆ తీర్మానాన్ని చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే పార్లమెంట్ శాసనం చేస్తుంది అన్నమాట ఆ అంశంపై. అలాగే తర్వాత మనము పరిశీలిస్తే అంతేకాకుండా జాతీయ అత్యవసర పరిస్థితి కనుక ప్రకటిస్తే, ఇందాక 249 ప్రకారము చెప్పుకున్నాం కదా, అదేమో రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో తీర్మానం చేస్తే ఒక అంశంపై చేస్తుంది శాసనం పార్లమెంట్. అలాగే జాతీయ అత్యవసర పరిస్థితి మనందరికీ తెలుసు, 352వ అధికరణ ప్రకారం రాష్ట్రపతికి ఉంటుంది జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారము కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు. ఆ సందర్భంలో కూడా 250 ప్రకారము రాష్ట్ర జాబితాలోని అటువంటి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా కేంద్ర పార్లమెంటు శాసనాలు చేస్తుంది. అంతేకాకుండా 2 లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు తమ ఉమ్మడి ప్రయోజనం కోసం రాష్ట్ర శాసనసభలలో తీర్మానం చేసి పార్లమెంటుని ఆయా అంశానికి సంబంధించిన రాష్ట్ర జాబితాపై ఒక శాసనం చేయమని, వాటి ఉమ్మడి ప్రయోజనం కోసం శాసనం చేయమని 2-3 రాష్ట్రాలు తమ సభలలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని పార్లమెంటు పంపించినట్లయితే అప్పుడు కూడా పార్లమెంటు శాసనం చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది ఈ రాష్ట్ర జాబితాలోని అంశాలపై. భారత రాజ్యాంగంలో 252వ అధికరణ చెప్తోంది. అలాగే అంతేకాకుండా ఒక అంతర్జాతీయ సమావేశాలు, ఒప్పందాలు, సంధులు చేసుకున్నప్పుడు వాటిని అమలు చేయడం కోసం అవసరమైతే రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ శాసనం చేయాల్సి వస్తుంది. భారత రాజ్యాంగంలో 253వ అధికరణ ఈ విషయాన్ని తెలియజేస్తోంది. ఈ అంశం ద్వారా మనం ఏం చెప్పచ్చు అంటే, అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడం కోసం, అంతర్జాతీయ సంధులు, సమావేశాలు, ఒప్పందాలు భారతదేశం చేసుకున్న, ఇతర దేశాలతో చేసుకున్న ఎటువంటి సంధులు, సమావేశాల అమలు కోసం, ఒప్పందాల అమలు కోసం
అలాంటి సందర్భాల్లో కూడా భారత రాజ్యాంగం 253 అధికరణ ప్రకారం పార్లమెంటుకు రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై శాసనం చేసే అధికారాన్ని ఇచ్చిందనమాట పార్లమెంటుకు. ఇక తర్వాత భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన 356వ అధికరణ ప్రకారం విధించినట్లయితే అప్పుడు కూడా కేంద్ర పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనం చేస్తుంది. ఈ ఐదు ప్రత్యేక సందర్భాలలో కూడా కేంద్ర పార్లమెంట్ రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర జాబితాలకు సంబంధించిన అంశాలపై శాసనం చేస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే కేంద్ర పార్లమెంట్ కు ఎంత విస్తృతమైన శాసనాధికారం ఉంది భారతదేశంలో అనేది మనకి అర్థమవుతోంది అనమాట. సో ఈ విధంగా పార్లమెంట్ శాసనాధికారాన్ని మనము చర్చించుకోవచ్చు. కేంద్రానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాలుగా ఆయా సందర్భాలను బట్టి దేశానికి వర్తించే మొత్తం శాసనాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసే బాధ్యతను మరి పార్లమెంటే కలిగి ఉంటుంది అనమాట. ఇక తర్వాత రెండవ అధికారం గురించి మాట్లాడుకుందాం మనము. కార్యనిర్వాహక అధికారం. పార్లమెంటుకు ఏ విధమైన కార్యనిర్వహణ అధికారం ఉంటుంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే కార్యనిర్వహణ సంబంధమైన అధికారాల విధుల గురించి మాట్లాడేటప్పుడు పార్లమెంటుకు మనం చర్చించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే పార్లమెంటు కార్యనిర్వహణ శాఖను నియంత్రిస్తుంది. ఇది ముఖ్యమైన అంశం. కార్యనిర్వహణ శాఖ పార్లమెంటును నియంత్రిస్తుంది. ఏ విధమైన నియంత్రణను కలిగి ఉంటుంది అది మనం చర్చించాలి. ఎటువంటి నియంత్రణను అది కలిగి ఉంటుంది అంటే ఏ విధంగా నియంత్రిస్తుంది? కార్యనిర్వహణ శాఖను శాసనశాఖ నియంత్రించడానికి ప్రశ్నోత్తరాల సమయం కావచ్చు, 0 అవర్ కావచ్చు, స్వల్పకాలిక చర్చల ద్వారా ప్రభుత్వాన్ని అనేక రకాల ప్రశ్నలను వేస్తూ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ప్రజల అభిప్రాయం మేరకు అవి ఉన్నాయా లేదా పరిశీలించే బాధ్యతను ఈ 3 అంటే ఈ ఉదాహరణకు నేను చెప్పానివి 0 అవర్ కావచ్చు, ప్రశ్నోత్తర కార్యక్రమాలు కావచ్చు, స్వల్ప చర్చలు కావచ్చు, ఇతర రకాలైన చర్చల ద్వారా పార్లమెంట్ లో జరిగే చర్చల ద్వారా ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఈ 3 ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ మూడింటి ద్వారా 3 సాధనాలను చెప్పుకోవచ్చు. పార్లమెంట్ కి ఉండే సాధనాలు కార్యనిర్వహణ శాఖను నియంత్రించడానికి ఉపయోగిస్తుంది. తర్వాత అభిశంసన తీర్మానం, అవిశ్వాస తీర్మానం, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తీర్మానం, బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టే కోత తీర్మానం, ఈ తీర్మానాలు ఇలాంటి రకరకాల తీర్మానాలు ఉన్నాయి. ఇంకా చర్చించడానికి అయితే వాయిదా తీర్మానం, సావధాన తీర్మానం, ఇలాంటి తీర్మానాలు అయితే చర్చలకు ఉపయోగపడతాయి. అలాంటి తీర్మానాలు వీటన్నిటి ద్వారా కూడా కార్యనిర్వహణ శాఖను భారత పార్లమెంట్ భారత కార్యనిర్వహణ శాఖను నియంత్రిస్తుంది. ఉదాహరణకు కొన్ని మాట్లాడుకుందాం. ఇక్కడ మనము అవిశ్వాస తీర్మానాన్ని కనుక భారత శాసనసభ ఆమోదించినట్లయితే ఖచ్చితంగా లోక్సభ ఈ బాధ్యతను తీసుకుంటుంది. లోక్సభలో మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఆ సందర్భంలో అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గినట్లయితే ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోవలసి వస్తుంది. అలాగే అంతేకాకుండా మనము కోత తీర్మానం నెగ్గినా సరే కూడా బడ్జెట్ సమయంలో కోత తీర్మానాన్ని కనుక ఒకవేళ ప్రతిపక్షాలు పెట్టి ఆ తీర్మానాన్ని కనుక అవి గెలిచినట్లయితే అప్పుడు కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం తన పదవిని కోల్పోవలసి వస్తుంది. అంతేకాకుండా అభిశంసన తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది. అభిశంసన తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఇది పార్లమెంటుకు ఉన్న ఒక విస్తృతమైన అధికారం. దేశ ప్రథమ పౌరుని కూడా తొలగించవచ్చు అన్నమాట అభిశంసన తీర్మానం ద్వారా. ఈ విధంగా అంతేకాకుండా ద్రవ్య బిల్లును తిరస్కరించి ఒకవేళ ద్రవ్య బిల్లుని పార్లమెంట్ లో లోక్సభలో ముందుగా ప్రవేశపెట్టాలి, దాని కనుక తిరస్కరించింది అనుకోండి, లోక్సభ ఆమోదించలేదనుకోండి, ప్రభుత్వం తన అధికారాన్ని మరి కోల్పోవాల్సి వస్తుంది. అలాగే మరి 75(3) అధికరణ భారత రాజ్యాంగంలో సమిష్టి బాధ్యత సూత్రం గురించి చెప్తుంది. దీని ప్రకారం మంత్రులు తాము నిర్వహించే కర్తవ్యాలకు మరి ఖచ్చితంగా మంత్రులంతా కూడా సమిష్టిగా జట్టుగా లోక్సభకు బాధ్యత వహించాలి. అంటే దాని అర్థం ఏంటంటే లోక్సభ విశ్వాసం ఉన్నంత కాలమే వీరు పదవిలో ఉంటారు, లేకపోతే వీరు పదవిని కోల్పోవడం జరుగుతుంది అని అర్థం. ఈ విధంగా మంత్రులు వ్యక్తిగతంగా కూడా మరి బాధ్యతను కలిగి ఉంటారు లోక్సభలో. ఇలా అన్ని రకాల సాధనాల ద్వారా ఆయుధాలని చెప్పుకోవచ్చు, ఆయుధాల ద్వారా కార్యనిర్వహణ శాఖను
పార్లమెంటు నియంత్రించే ఒక ముఖ్యమైన అధికారాన్ని కలిగి ఉండి కార్యనిర్వహణ శాఖ నియంతృత్వ ప్రభుత్వం నుండి ప్రజలను కాపాడుతుంది పార్లమెంట్ అన్నమాట. ఇక తర్వాత మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఆర్థిక పరమైన అధికారాలు. ఆర్థిక పరమైన అధికారాలు పార్లమెంటుకు ఏమున్నాయి, ఈ విషయాలను మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆర్థిక పరమైన అధికారాలు ఏమున్నాయి అంటే, ఒకటి, పన్నులను విధించాలన్నా, పన్నులలో మార్పులు చేయాలన్నా, పాత పన్నులను రద్దు చేయాలన్నా, కొత్త పన్నులను విధించాలన్నా ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క అనుమతి తప్పనిసరి. పార్లమెంటు యొక్క అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఖర్చు చేయరాదు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం అంటే బడ్జెట్ అనే పదాన్ని మరి రాజ్యాంగంలో పేర్కొనకపోయినప్పటికీ వార్షిక ఆదాయ వ్యయ వివరాలు అనే మాటను ఉపయోగించడం జరిగింది. దాని ప్రకారము అంటే అది మనం బడ్జెట్ గా తీసుకోవచ్చు. ఆ విధంగా బడ్జెట్ ను ఆమోదించే బాధ్యతను కూడా పార్లమెంట్కే ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా చేపట్టాలన్నా కూడా అది ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క అనుమతితోనే చేయవలసి ఉంటుంది. తర్వాత అంతేకాకుండా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కావచ్చు, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ కావచ్చు, ఎస్టిమేట్స్ కమిటీ అంటే అంచనాల కమిటీ కావచ్చు, ఈ కమిటీలన్నీ కూడా ప్రభుత్వం చేసే వ్యయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలను ఇస్తూ ఉంటుందన్నమాట ఈ కమిటీలు కూడా. అంటే వీటి ద్వారా ఈ పార్లమెంట్కు ఈ విధమైన కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా ప్రభుత్వ వ్యయాలను, ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను గురించి మరి పరిశీలించే అధికారం, సూచనలు ఇచ్చే అధికారం పార్లమెంటుకు ఈ విధంగా ఈ రూపంలో కూడా పార్లమెంటుకు లభిస్తుంది అన్నమాట. ఈ విధంగా మరి పార్లమెంటు తన యొక్క ఆర్థిక అధికారాలను కలిగి ఉంటుంది. తర్వాత రాజ్యాంగ సవరణ సంబంధమైన అధికారాలు. పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ సంబంధమైన అధికారాలు ఉన్నాయి. మనము 3 రకాలుగా భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఒకటి, పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించేవి కొన్ని ఉంటే సవరణలు, మరికొన్ని ప్రత్యేకమైన మెజారిటీతోనే మరి భారత పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. మరికొన్ని పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో పాటు సగం కన్నా ఎక్కువ రాష్ట్ర శాసనసభలు సాధారణ మెజారిటీతో ఆమోదించవలసి ఉంటుంది కొన్ని రకాల రాజ్యాంగ సవరణలు. జిఎస్టి ఈ 3వ వర్గానికి చెందుతుంది. మన కొన్ని ఇటీవలే మరి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టి కూడా 101వ రాజ్యాంగ సవరణ ఈ విధంగానే ఆమోదించడం జరిగిందన్నమాట. ఇక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీటన్నిటిలో కూడా రాజ్యసభలు లోక్సభ 2 కలిపి అంటే 3 కూడా రాజ్యసభ లోక్సభనే పాల్గొంటాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన గమనించాలి. 3వ రకం అంటే నేను మిగతా జిఎస్టీ గురించి కూడా చెప్పాను. అంటే పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తర్వాత రాజ్యాంగ సవరణను సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి కొన్ని విషయాలలో అని. అటువంటి బిల్లులను ఆమోదించే క్రమంలో అంటే ఏ రకమైన బిల్లును తీసుకున్నా కూడా ముందు పార్లమెంట్ లోనే ప్రవేశపెట్టాలి. ముందు పార్లమెంట్ లోనే రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును ఎక్కడ ప్రవేశపెట్టాల్సి ఉంటుందంటే ముందు పార్లమెంట్ లోనే ప్రవేశపెట్టాలి. ఈ విధంగా రాజ్యాంగాన్ని సవరించి భారత రాజ్యాంగంలో 368వ అధికరణ ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటుకు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంటుకు ఈ అధికారం ఉంది, కానీ భారతదేశ రాజ్యాంగ మౌలిక లక్షణాలకు, భారతదేశ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి స్వరూపాన్ని మార్చే విధంగా మాత్రం భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని 1973 కేశవానంద భారతి కేసు కావచ్చు, 1980 మినర్వా కేసు కావచ్చు, ఈ కేసుల సందర్భంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలకు విరుద్ధంగా మాత్రం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. ఆ సందర్భంలో మరి భారత రాజ్యాంగంలోని 13 మరి 226 ఈ అధికరణల ప్రకారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు తమ న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించవలసి వస్తుందన్నమాట, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏవైనా అంశాలు ఉన్నట్లయితే. ఇక తర్వాత మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే,
న్యాయ సంబంధమైన అధికారాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయి. న్యాయ సంబంధమైన అధికారాలు ఏమున్నాయి అనేది కనుక మనం చూసుకుంటే, రాజ్యాంగాన్ని అతిక్రమించినట్లయితే రాష్ట్రపతిని అభిశంసించే అధికారం పార్లమెంటుకు ఉంది. భారత రాజ్యాంగం ఇచ్చింది అధికారము 56 మరియు 61వ అధికరణలు కనుక మనం పరిశీలిస్తే ఈ విషయాలు మనకి అవగతమవుతాయి భారత రాజ్యాంగంలో. వీటి ప్రకారం రాష్ట్రపతి దుర్వర్తన కావచ్చు, లేకపోతే అసమర్థత కావచ్చు నిరూపించబడి 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో రెండు సభలు కేంద్రంలో కనుక ఆమోదించినట్లయితే రాష్ట్రపతి పదవి నుండి తొలగవలసి వస్తుంది. ఇది అభిశంసన తీర్మానం అంట. అలాగే ఉపరాష్ట్రపతిని కూడా తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఎలాగా? ముందుగా రాజ్యసభ ప్రత్యేకమైన మెజార్టీతో 2/3 వంతు మెజార్టీతో కనుక ఆమోదించి పార్లమెంట్ లోని రెండో సభ నెక్స్ట్ సభ అయిన లోక్సభ కూడా మామూలు సాధారణ మెజార్టీతో, రాజ్యసభ ప్రత్యేక మెజార్టీ, లోక్సభ సాధారణ మెజార్టీతో కనుక ఆమోదించినట్లయితే నిరూపించినట్లయితే ఆ మెజార్టీతో ఆమోదించినట్లయితే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. ఉపరాష్ట్రపతి కూడా పదవి నుండి తొలగిపోవాల్సి వస్తుంది. ఈ విధంగా పార్లమెంటుకు వీరిద్దరినీ కూడా తొలగించే అధికారము ఉంది. తర్వాత అంతేకాకుండా మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఇతర న్యాయమూర్తులను, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను, అదే విధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తో పాటు ఎన్నికల ప్రధాన కమిషనర్ కూడా తొలగించే అధికారం. అంటే తొలగించడం అంటే ఇక్కడ ఈ రాష్ట్రపతికి సిఫార్సు చేసే అధికారం పార్లమెంట్కు ఉంది. సిఫార్సు చేయడం అంటే మీరు మళ్ళీ 2/3 వంతు మెజార్టీతో ఉభయ సభలు కనుక ఆమోదించినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా వారిని తొలగించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా వారి యొక్క అవినీతి కానీ, వారి అసమర్థత, దుర్వర్తన ఇవన్నీ కూడా నిరూపించబడినట్లయితే, ఈ మెజార్టీతో ఉభయ సభలు 2/3 వంతు మెజార్టీతో ఉభయ సభలు ఆమోదించినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రపతి వారిని తొలగించవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా కూడా మరి న్యాయాధికారాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క పార్లమెంట్ సభ్యులు అన్నమాట. ఆ తర్వాత ఎన్నికల సంబంధమైన అధికారాలు. ఏ విధమైన ఎన్నికల సంబంధమైన అధికారాలు కలిగి ఉంటారు అంటే, ముఖ్యంగా భారతదేశంలో రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో పార్లమెంట్ రాష్ట్ర విధానసభ సభ్యులతో కలిసి పార్లమెంట్ లోని రాష్ట్ర విధానసభలో ఎన్నుకోబడిన సభ్యులతో కలిసి పార్లమెంట్ లో ఎన్నుకోబడిన సభ్యులు ఒక ప్రత్యేక గణంగా ఏర్పడి రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే దేశంలో అత్యుత్తమ పదమైన రాష్ట్రపతి ఎన్నికలలో పార్లమెంటు తన ప్రముఖమైన పాత్రను పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత ఉపరాష్ట్రపతిని కూడా పార్లమెంట్ మాత్రమే ఎన్నుకుంటుంది. విధానసభ సభ్యులు కాకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర విధానసభ సభ్యులు కూడా పాల్గొంటారు, పార్లమెంటు సభ్యులతో కలిపి, ఎన్నికైన సభ్యులతో కలిసి. కానీ ఇక్కడ మాత్రం ఉపరాష్ట్రపతిని కేవలం రాజ్యసభ, లోక్సభ సభ్యులు మాత్రమే, ఎన్నికైన సభ్యులు మాత్రమే కలిసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే ఆయా సభలలో అధ్యక్షులను, ఉపాధ్యక్షులను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ లోక్సభ రాజ్యసభలో. ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభ తమలో ఒకరిని స్పీకర్ గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్లుగా ఎన్నుకోవడం జరుగుతుంది. రాజ్యసభలో తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుందని మనం ఆల్రెడీ చర్చించాం కాబట్టి. సో ఇక్కడ ఈ విధంగా ఎన్నికలు. అంతేకాకుండా పార్లమెంటరీ కమిటీలలో ఉండే సభ్యులను తమలో కొంతమందిని కలిసి వారే ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. పార్లమెంటులో ఉండే వివిధ రకాల కమిటీలో సభ్యులను కూడా ఈ సభ్యులలో నుండి వారిలో వారే ఎన్నుకోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కూడా ఆ విధమైన అధికారాన్ని కూడా పార్లమెంట్ సభ్యులు కలిగి ఉంటారు. తర్వాత అంతేకాకుండా వీటికి సంబంధించిన నియమ నిబంధనలు, ఈ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలను మరి రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని,
మరి పార్లమెంట్ యొక్క స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వీళ్ళందరినీ ఈ పార్లమెంట్ సభ్యులను ఎలా ఎన్నుకోవాలని సంబంధించి కూడా పార్లమెంటే చట్టాలను తయారు చేస్తుంది. ఇక్కడ చట్టాలు కనిపిస్తున్నాయి. మనం గమనిస్తే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన చట్టం 1952 కావచ్చు, అలాగే 1950లో 1951లో చేయబడిన ప్రజా ప్రాతినిధ్య చట్టాలు కావచ్చు. ఈ చట్టాలను కూడా పార్లమెంటు తయారు చేస్తుంది. అంటే పార్లమెంట్ కేవలం ఎన్నుకోవడమే కాదు, ఆ ఎన్నుకోవడానికి కావాల్సిన నియమ నిబంధనలను రూపొందించడానికి అవసరమైన చట్టాలను కూడా పార్లమెంటే రూపొందిస్తుంది. ఈ రెండు కూడా ముఖ్యమైన అంశాలను మనము గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల విధుల్లో. ఇక తర్వాత నెక్స్ట్ మనం చర్చించుకోవాల్సిన అంశము ఇక ఇతర అధికారాలు ఏమున్నాయి. ఈ పైన చెప్పుకున్న ముఖ్యమైన అధికారాలే కాకుండా పార్లమెంటుకు ఇతర అధికారాలు కూడా ఉన్నాయి. అదేంటి? దేశంలో ఉండే ఒక చర్చా వేదికల్లో ఇది చాలా అత్యుత్తమమైనది. పార్లమెంట్ లో అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. ప్రజాభిప్రాయాలకు సంబంధించి ప్రజాభిప్రాయాలను వ్యక్తీకరించే ఒక అత్యున్నత వేదిక ఏదైనా ఉంది అంటే అది పార్లమెంటే. లోక్సభ, రాజ్యసభలో ప్రజాభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి. అక్కడ చర్చలు జరుగుతాయి. వారి సమస్యల గురించి, వారికి సంబంధించిన సంక్షేమాన్ని గురించి, వారికి సంబంధించిన అనేక విషయాల గురించి ఈ శాసనసభల్లోనే చర్చ జరుగుతుంది. అంతేకాకుండా మరి వారికి వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుంటే, ప్రభుత్వాలు చేస్తుంటే కూడా విమర్శించే అధికారం కూడా ప్రభుత్వానికి, అంటే ఈ పార్లమెంట్కే ఉందన్నమాట. అందుకని పార్లమెంట్ ఇది ఒక పెద్ద చర్చా వేదికగా దీన్ని వర్ణించడం జరుగుతుందన్నమాట. తర్వాత ఈ చర్చల ద్వారా కూడా చర్చలు జరుగుతున్నప్పుడు ఒక కలిగే లాభం ఏంటంటే ప్రజలందరూ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ఉంటారు. వీటి ద్వారా ప్రజలలో రాజకీయ చైతన్యం పెరగడమే కాకుండా ప్రజలు అధికార ప్రతిపక్ష సభ్యులు, అధికార ప్రతిపక్షాల విధానాలను గురించి తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇటువంటి విస్తృతమైన అధికారం పార్లమెంట్కు ఉందన్నమాట. తర్వాత రాష్ట్రపతి ప్రకటించిన 3 రకాల అత్యవసర పరిస్థితులు, అంటే మనకి ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి 352 కావచ్చు, రాష్ట్రపతి పాలన 356 కావచ్చు, జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 కావచ్చు, రాజ్యాంగ అధికరణలు. వీటి ప్రకారం విధించినప్పుడు వీటిని ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదించాలి. అంతేకాకుండా మధ్యలోనే వీటిని రద్దు చేయమని చెప్పే అధికారం లోక్సభకు ఉంది. ఈ అధికారం కూడా ఉంది. అత్యవసర పరిస్థితిని విధించబడమే కాదు, అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆమోదించడమే కాదు, అత్యవసర పరిస్థితిని తొలగించమని కూడా చెప్పే అధికారం లోక్సభకు ఉంది. ఈ విధంగా పార్లమెంట్ కు ఈ విషయంలో విస్తృత అధికారం ఉందని మనము చెప్పవచ్చు. ఒకవేళ అవి ఆమోదించకపోతే అత్యవసర పరిస్థితి చెల్లదు, అత్యవసర పరిస్థితి కొనసాగదు. పార్లమెంట్ ఆమోదించకపోతే ఈ 3 రకాల అత్యవసర పరిస్థితుల్లో ఏది చెల్లుబాటు, ఏదైనా సరే అమలు కావాలంటే ఖచ్చితంగా నిర్ణీత సమయంలో పార్లమెంట్ ఆమోదించవలసి ఉంటుంది. అండ్ లోక్సభ ఒకసారి రద్దు చేయమని చెప్పిందంటే ఖచ్చితంగా అత్యవసర పరిస్థితిని ఆపేయవలసి వస్తుంది రాష్ట్రపతి. తర్వాత ఆయా రాష్ట్ర విధానసభ సభ్యుల యొక్క రాష్ట్ర విధానసభ తీర్మానం యొక్క తీర్మానంతో మరి పార్లమెంట్ ఆయా రాష్ట్రాలలో విధాన పరిషత్తులను కూడా ఏర్పాటు చేయవచ్చు. ఆయా రాష్ట్రాల తీర్మానాల ప్రకారం ఆయా రాష్ట్రాలలో విధాన పరిషత్తును కూడా ఏర్పాటు చేయవచ్చు. ఈ విషయంలో మాత్రమే, మిగిలిన విషయాల్లో అంటే మనకి పార్లమెంట్ లోనే బిల్లును ప్రవేశపెడతాం. కానీ ఇది ఒక్క విషయంలో ఏంటంటే రాష్ట్ర శాసన తీర్మానం బిల్లు కాదు, కానీ అది తీర్మానం చేయవలసి ఉంటుంది. రాష్ట్ర తీర్మానం ప్రకారం మాత్రమే పార్లమెంటు ఆయా రాష్ట్రాలలో, ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి ఆయా రాష్ట్రాలలో విధానసభల యొక్క తీర్మానాల ప్రకారమే ఆయా రాష్ట్రాలలో విధాన పరిషత్తును ఏర్పాటు చేయడానికి చేయాలన్న విషయాన్ని ఆమోదిస్తుంది భారత పార్లమెంట్. తర్వాత అంతేకాకుండా సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క వ్యవస్థీకరణ మరియు అధికార పరిధిని పెంచే అధికారం కూడా మరి భారత పార్లమెంట్కే ఉంది. సుప్రీంకోర్టు అధికారాలను పెంచాలన్నా కూడా భారత పార్లమెంట్కే అధికారం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాలి. ఆర్థిక అధికారాల గురించి మనం మాట్లాడేటప్పుడు భారత పార్లమెంటుకు ఎవరైనా జీతభత్యాలు పెంచాలన్నా కూడా కొంతమంది ముఖ్యమైన వారివి
పార్లమెంట్కే అధికారం కూడా ఉందన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చడానికి, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి, రాష్ట్రాల యొక్క భౌగోళిక సరిహద్దు పరిధిని తగ్గించడానికి, భౌగోళిక విస్తృతిని తగ్గించడానికి గాని అధికారము పార్లమెంటుకే ఉంటుంది. సో ఈ విధంగా రాష్ట్రాలకు ఈ విధమైన మన భారత పార్లమెంట్ కు ఇటువంటి ఇలాంటి విస్తృతమైన అధికారాలు అనేవి భారత పార్లమెంట్ కు ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక తర్వాత సరే, మరి భారత పార్లమెంట్ కు ఇన్ని విస్తృతమైన అధికారాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మరి భారత పార్లమెంట్ ని గమనించినట్లయితే ఇటీవల కాలంలో దాని అధికారాలు కొంత క్షీణించినట్టుగా, కొంత పరిమితం అవుతున్నట్టుగా మనం భావిస్తున్నాం. దానికి కారణాలను కొన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే, పరిపాలనా పరిధి విస్తృతం అవుతోంది. పరిపాలనా వ్యవస్థ అంటే ఎప్పుడైతే భారతదేశం సంక్షేమ రాజ్యం వైపు అడుగులు వేస్తుందో, ఎప్పుడైతే భారతదేశం ఇప్పుడు ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలే, భారతదేశం దానికి అతీతం కాదు. ఆ సందర్భంలో పరిపాలన అనేది, వ్యవస్థ అనేది విస్తృతం అవుతుంది. దాంట్లో అనేకమైన అంశాలు ఇమిడి ఉంటాయి. ఈ అంశాలను అర్థం చేసుకోవడం అనేది పార్లమెంట్ సభ్యులకు కొంత కష్టసాధ్యమైన పని అవుతుంది. దానివల్ల కూడా మరి ఆ అధికారాలను కార్యనిర్వహణ శాఖ చేయవలసి వస్తుంది. అందువలన కూడా పార్లమెంట్ యొక్క అధికారాలు, విధులు కొంతవరకు తగ్గుతున్నాయి అనేది మనము గమనించవచ్చు. తర్వాత ఈ ఆర్థిక నియంత్రణ చేయొచ్చు, కానీ కొన్ని సాంకేతిక పరమైన అడ్డంకులు కూడా మనం గమనించుకోవాలి. సరే, పార్లమెంటుకు ఆర్థిక అధికారాలు విస్తృతంగా ఉన్నాయని చెప్పుకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో సాంకేతిక పరమైన అంశాల వల్ల పూర్తి ఆర్థిక నియంత్రణ అనేది సాధ్యం కావడం లేదు. ఈ విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శాసనసభ వ్యవహారాలను నిర్వహించడంలో కార్యనిర్వహణ శాఖ ఎక్కువ చొరవను చూపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వహణ శాఖకు, శాసనశాఖకు సన్నిహిత సంబంధం ఉంటుంది. అందువలన కార్యనిర్వహణ శాఖ పెత్తనం అనేది కొంత ఎక్కువ అవుతుంది. శాసనసభలు మీకు సభలు ఎంతకాలం నిర్వహించాలి, సభలను ఎంతకాలము నిర్వహించాలి, ఎప్పుడు వాటిని నిలుపుదల చేయాలి, లోక్సభను ఎప్పుడు రద్దు చేయాలి, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా కీలకమైన నిర్ణయం ఎవరు తీసుకుంటుంది? కార్యనిర్వహణ శాఖ తీసుకుంటుంది. అందువల్ల ఈ విషయంలో పార్లమెంటుకు కొంత స్వతంత్రత లేదు. దాని కారణం కార్యనిర్వహణ శాఖే ఈ యొక్క ఇటువంటి వాటిని కార్యనిర్వహణ శాఖ, ఈ వ్యవహారాల్లో కార్యనిర్వహణ శాఖ చొరవ ఎక్కువ అయిపోతుంది అనే ఒక విమర్శ కూడా ఉంది. దానివల్ల కూడా కొంత పార్లమెంట్ యొక్క అధికారాలు తగ్గించబడుతున్నాయి అనేది ఒక విమర్శ కూడా ఉందన్నమాట. తర్వాత భారతదేశం యొక్క పార్లమెంటుని కనుక మనం గమనించినట్లయితే, లోక్సభ, రాజ్యసభల సభ్యులను మొత్తం చూసుకుంటే 545 ప్లస్ 245 ఇంతమంది సభ్యులు ఉండడం వల్ల, ఇంత ఎక్కువ ఉండడం వల్ల కూడా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత గందరగోళం అనేది పరిమాణం పెద్దది ఉండడం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడతాయి. రకరకాల మనస్తత్వాలు, రకరకాల వర్గాల వారి నుండి ఎన్నుకోబడుతున్న ప్రతినిధులు, వీళ్ళందరి విభిజితమైన అభిప్రాయాల వల్ల కూడా దీనికి ఒక దృఢత్వం అనేది లేకుండా పోతుందని కొంతమంది విమర్శ చేస్తున్నారు. దీనివల్ల కూడా పార్లమెంట్ యొక్క అధికారాలు కొంతవరకు మరి తగ్గబడుతున్నాయి అనేది ఒక ఆలోచన అన్నమాట. తర్వాత అంతేకాకుండా కార్యనిర్వాహక వర్గానికి పార్లమెంట్ లో మెజారిటీ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి మనం గమనించినట్లయితే, దాని అర్థాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, కార్యనిర్వహణ శాఖ యొక్క ఈ అధికారాలు అంటే ఏమవుతుందంటే, మనకి ఎవరు మంత్రులుగా అవుతారు? శాసన సభ్యులే మంత్రులు అవుతారు. అందులో ఎవరు అధికార పక్షంలో అంటే పార్లమెంటులోని అధికార పక్ష సభ్యులే మంత్రులుగా అవుతారు. వారే ప్రభుత్వాన్ని నడుపుతారు, వారే ప్రభుత్వ విధానాలను రూపొందిస్తారు. మరి ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి ప్రభుత్వ విధానాలు రూపొందించినప్పుడు ఆ అధికార పక్షానికి సంబంధించిన మెజారిటీ పార్టీ సభ్యులు దాన్ని ఖచ్చితంగా ఆమోదిస్తారు. కాబట్టి వారిది ఆడిందే ఆట పాడిందే పాటగా ఒక ప్రమాదం ఉంది. ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినప్పుడు ఒక పార్టీకి, అప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అంత బలం లేని ప్రతిపక్షాలు వాటిని ఆపడం కొంత కష్టసాధ్యమే అవుతుంది.
ఓటింగ్ విషయం తీసుకుంటే ఖచ్చితంగా అధికార పార్టీ సభ్యులు మెజారిటీ ఎక్కువ ఉండడం వల్ల వారు ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది ఖచ్చితంగా శాసనసభలో ఆమోదం పొందుతుంది. దీనివల్ల కూడా ఇంకా ఒక శాసనసభలో ఒక చర్చ అనేది అంత ఏమంటారంటే ఫలప్రదంగా జరుగుతుందని మనం చెప్పడానికి అంత దానికి మనం అంత హామీ ఇవ్వలేము. ఎందుకంటే మరి కార్యనిర్వహణ శాఖని సమర్థిస్తూనే మరి చర్చలు జరుగుతాయి తప్ప, సరే ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షాలు మాట్లాడినప్పటికీ కూడా ఆఖరికి వారిలో కూడా ఒక నిస్సార భావం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎలాగైనా ఈ శాసనం ఆమోదం పొందుతుంది కదా అనే ఒక నిస్సార భావం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా అది మరి ఆ నియంతృత్వానికి దారితీసే అవకాశం ఉంటుంది. తర్వాత మామూలుగా మనందరికీ తెలుసు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కార్యనిర్వహణ శాఖ చేసే జమా ఖర్చులన్నింటినీ కూడా, ప్రభుత్వం చేసే ఖర్చులన్నీ కూడా ఇది పరిశీలిస్తుంది. కానీ ఎప్పుడు పరిశీలిస్తుంది? ఖర్చంతా అయిపోయిన తర్వాత అప్పుడు పరిశీలిస్తుంది. అంటే దీన్ని అందుకని పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటారు. ఇది ఇచ్చే నివేదికను పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటాం. ఈ విధంగా ఈ నివేదికలు ఇప్పుడు మనకి అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వాల కమిటీలు కావచ్చు, లేదా కంట్రోల్ ఆడిటర్ జనరల్, ఆర్థిక సంఘం ఇచ్చే నివేదికలను పార్లమెంటు పరిశీలిస్తుంది. కరెక్టే. అందులో ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఇప్పుడు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇచ్చే నివేదికను ఖర్చు పెట్టిన తర్వాత అప్పుడు పార్లమెంట్ పరిశీలిస్తుంది, అయితే ఈ కమిటీ కూడా పరిశీలిస్తుంది. దానివల్ల ఏంటి ఉపయోగం? పోస్ట్ మార్టం రిపోర్ట్ లాగా అయిపోతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ చనిపోయిన వాళ్ళని బతికించదు కదా, అలాగే ఖర్చు అయిపోయిన తర్వాత దాన్ని ఎలా నియంత్రిస్తుంది అని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది దీనిపై. తర్వాత ఏదో విధంగా సమావేశాలు ముగిస్తే చాలే అన్నట్టుగా జరుగుతున్నాయి సమావేశాలు. మనం గమనిస్తుంటే ఈ మధ్యకాలంలో ఏదో ఒక విధంగా ముగిస్తే చాలే అన్నట్టుగా సమావేశాలు జరగడం వల్ల అనేక విషయాలలో శాసనసభ కార్యనిర్వహణ శాఖను నియంత్రించాల్సినంత రీతిలో నియంత్రించకపోవడం వల్ల కూడా దీని అధికారాలు కొంతవరకు దీని యొక్క ప్రాధాన్యత తగ్గుతోంది అనే విమర్శ కూడా మనకి కనిపిస్తోంది. తర్వాత అంతేకాకుండా నియోజిత శాసనం లేదా దత్త శాసనం అంటాం, లేదా కార్యనిర్వహణ శాసనం అంటాం. అంటే ఈ పార్లమెంట్ ఏం చేస్తుందంటే శాసనాలను తయారు చేసేటప్పుడు అందులోని ముఖ్యమైన అంశాలను మాత్రం రూపొందించి వాటికి సంబంధించిన మిగిలిన వివరాలన్నిటినీ కార్యనిర్వహణ శాఖనే పూర్తి చేయమని చెప్తోంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అంటే పార్లమెంట్ సభ్యులకు సరైన అనుభవం లేకపోవచ్చు, ఈ సివిల్ ఉద్యోగులకు ఉన్నంత పరిపాలనా సంబంధమైన అనుభవం వీరికి ఉండకపోవడం కావచ్చు, తర్వాత శాసనాలు ఎక్కువైపోవడం కావచ్చు, మరి పరిపాలన యొక్క ప్రాముఖ్యత పెరిగిపోవడం కావచ్చు, సంక్షేమ రాజ్య యొక్క భావం పెరిగిపోవడం కావచ్చు, చాలా ఉన్నాయి కారణాలు. ఈ కారణాల దృష్ట్యా మరి నియోజిత శాసనం ఎప్పుడైతే కార్యనిర్వహణ శాఖకు ఇవ్వబడుతోందో శాసనాలను రూపొందించాల్సిన బాధ్యత కూడా కార్యనిర్వహణ శాఖ తీసుకోవడంతో మరి దాని ప్రధానమైన శాసనసభల యొక్క ప్రధానమైన కర్తవ్యమే శాసనాలు రూపొందించడం. అందులో కూడా కొంత భాగాన్ని మళ్ళీ కార్యనిర్వహణ శాఖకి ఇవ్వడం వల్ల కూడా మరి దీని అధికార క్షీణతకు కొంత కారణం అని అదొక ప్రముఖ కారణంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో ఆర్డినెన్స్లు ఎక్కువ జారీ అవుతున్నాయి. అంటే సమావేశాలు భారత రాజ్యాంగంలో 123వ అధికరణ ప్రకారము ఆ రాష్ట్రపతికి కేంద్ర మంత్రిమండలి, ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహా సూచనల ప్రకారము సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ ను జారీ చేస్తాడు. ఈ ఆర్డినెన్స్లు ఎక్కువ జారీ చేస్తున్నారు. తర్వాత వీటిని 6 నెలల తర్వాత మెల్లగా హాయిగా శాసనసభలో ఆమోదించడం జరుగుతుంది. ఇంకా శాసనసభ చేయాల్సిన శాసనాలను ఒక విధంగా పరోక్షంగా మరి కార్యనిర్వహణ శాఖ తయారు చేసేసి ఆర్డినెన్స్ రూపంలో అమలు చేస్తోంది. దీనివల్ల కూడా మరి కొంతవరకు పార్లమెంట్ యొక్క అధికారం తగ్గుతోందని మనము చెప్పచ్చు. కానీ దీన్ని మనము ఏం చేయలేము, ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో సభల సమావేశం ఈ నిర్ణయం తీసుకునే లోపల మరి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆర్డినెన్స్లు ఉపయోగపడతాయి. కానీ ఆర్డినెన్స్లు మితిమీరిపోతున్నాయి అనేది కూడా ఒక విమర్శ మనకి ఉంది. తర్వాత ఈ పరిపాలన అంటే ఈ పార్లమెంట్ లోని నీతి నియమాలను కొంతవరకు మరి కొంతమంది సభ్యులు నీతి నియమాలను పాటించట్లేదు అనేది ఒక విమర్శ ఉంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బలమైన స్థిరమైన ప్రతిపక్షాలు అనేవి లేకపోవడం కూడా. వీటి వలన ఈ నీతి నియమాలు క్షీణించడం కావచ్చు, వీటి వలన ఫలవంతమైన కార్యనిర్వహణ శాఖపై నియంత్రణ అనేది ఫలవంతం కావడం లేదు. వీటి వల్ల కూడా పార్లమెంట్ యొక్క అధికారాల విధులు కొంతవరకు తగ్గుతున్నాయి అనేది ఒక విమర్శ ఉందన్నమాట. సరే, ఏమైనప్పటికీ కూడా
పార్లమెంట్ అధికారాలు కొంతవరకు క్షీణిస్తున్నమాట వాస్తవమే, అది అంగీకరించవలసిన విషయమే. అయినప్పటికీ కూడా దాని ప్రాముఖ్యతను, దాని ప్రాధాన్యతను మనము తీసివేయలేము. అది ఇప్పటికీ కూడా తన యొక్క ప్రాముఖ్యతను కలిగి ఉందని మాత్రం చెప్పక తప్పదు అనేక అంశాల ద్వారా. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో కావచ్చు, ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విషయంలో కావచ్చు, పార్లమెంట్లో నియంత్రణ అనేది ఖచ్చితంగా కొనసాగుతోందని మనము చెప్పచ్చు అన్నమాట. ముఖ్యంగా ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కలిగించడంలో కావచ్చు, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయడంలో కూడా పార్లమెంట్లు కొంత ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పార్లమెంటు సభ్యులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. అవి ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఏంటివి అంటే పార్లమెంటులోని ఇవేమి అంటే ఉభయ సభలలోని సభ్యులకు ఉన్న ప్రత్యేక అధికారాలు కావచ్చు, కొన్ని మినహాయింపులను కావచ్చు, మనము ఈ పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కులుగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్ సభ్యులకు ఉండే కొన్ని ప్రత్యేక అధికారాలు, కొన్ని మినహాయింపులను వీటిని కలిపి మనం ఏమనొచ్చు, పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కులు అంటారు. వీటిని మనం రెండు అంశాలుగా చర్చించవచ్చు. ఒకటి సమిష్టిగా అనుభవించే హక్కులు, రెండోది వ్యక్తిగతమైన హక్కులు. అందులో సమిష్టి ప్రత్యేక, ఫస్ట్ సమిష్టిగా అనుభవించే హక్కులు చూద్దాం. తర్వాత తన నివేదికలను, ఇతర పత్రాలను ప్రచురించే అధికారం పార్లమెంట్కు ఉంది. ఈ విధంగా ఈ పార్లమెంట్కు సంబంధించి, పార్లమెంట్ నివేదికలకు సంబంధించి వాస్తవ విషయాలను ప్రచురించే అధికారం పత్రికలకు లేదని ఒకప్పుడు ఉన్నప్పటికీ 78లో చేపట్టిన 44వ రాజ్యాంగ సవరణ ప్రకారము వీటిని ఈ విధంగా అంటే పార్లమెంట్కు సంబంధించిన నివేదికల వాస్తవాలను ప్రచురించే అధికారం పత్రికల స్వాతంత్రం కాపాడడం కోసం అప్పటి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పార్లమెంట్ రహస్య సమావేశాలకు సంబంధించిన విషయాలను మాత్రం ప్రచురణ చేయకూడదు ఏ పత్రిక అయినా సరే. తర్వాత తన సమావేశాలను రహస్యంగా ఏర్పాటు చేసుకునే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. ఆ విధంగా చేసేటప్పుడు వాటి అధికారాలను తగ్గించి, అంటే ఆ విధంగా తను సమావేశాలను ఏర్పరచుకున్నప్పుడు గ్యాలరీలో కానీ లాబీలలో కానీ ఎవరు పత్రికా ప్రతినిధులు కూడా ఉండడానికి వీల్లేదు. ఈ ప్రత్యేకమైన అధికారాన్ని, హక్కుని పార్లమెంట్ సభ్యులు కలిగి ఉంటారు. తర్వాత తన కార్యక్రమాలను క్రమబద్ధం చేసుకోవడానికి కావాల్సిన నియమ నిబంధనలను ఎవరూ వేరే సంస్థ చేయాల్సిన అవసరం లేదు. అలా జోక్యం కూడా చేసుకోకూడదు. న్యాయపరమైన అంశాలు కూడా దానికి అడ్డురావు. తన కార్యకలాపాలను నియంత్రించుకోవడానికి పార్లమెంట్కు కావాల్సిన నియమ నిబంధనలు పార్లమెంటే రూపొందించుకుంటుంది. స్వయంగా తనకు తానే రూపొందించుకోవడం దానికి ఉన్న ఒక ప్రత్యేక అధికారంగా మనము చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సభా హక్కులకు ఉల్లంఘనకు పాల్పడిన సభ్యులను శిక్షించే అధికారం పార్లమెంటుకు ఉంది. మందలించవచ్చు, చీవాట్లు పెట్టవచ్చు, అవసరమైతే ఖైదీ కూడా చేయవచ్చు, అవసరమైతే బహిష్కరించవచ్చు, ఖైదీ కూడా చేయవచ్చు. ఆ విధంగా సభా హక్కులకు సభ్యుల ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే సభా హక్కులకు ఈ విధంగా శిక్షలు, అంటే మందలించవచ్చు, చీవాట్లు పెట్టచ్చు, లేదంటే ఖైదీని కూడా చేయొచ్చు. ఇంత విస్తృతమైన అధికారం పార్లమెంటుకు ఉందన్నమాట. అయితే ఒక సభలో సభ్యుడిని ఎవరైనా ఏదైనా కారణం చేత అరెస్ట్ చేస్తే అది ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన నేరం ఏం చేశాడు, తర్వాత ఆయన ఎక్కడ నిర్బంధించబడినాడు, ఖైదీ చేయడం గురించి కావచ్చు, ఇలాంటి అధికారాలన్నింటినీ ఇలాంటి విషయాలన్నిటి గురించి వెంటనే అడిగి సదరు సంస్థను కావచ్చు, వ్యక్తులను కావచ్చు, అధికారులను కావచ్చు అడిగినప్పుడు వారు వెంటనే పార్లమెంటుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వారు ఎందుకు ఆ విధంగా ఆ సభ్యుడిని పై ఆ చర్య తీసుకోబడిందో చెప్పవలసి ఉంటుంది అన్నమాట. తర్వాత అంతేకాకుండా తర్వాత ఏదైనా ఎవరినైనా విచారించే అధికారము, అంటే పార్లమెంటుకు తన శాసన నిర్మాణంలో కావచ్చు, తన దైనందిన వ్యవహారాల్లో కావచ్చు, అవసరమైతే ఏ వ్యక్తినైనా, ఏ అధికారినైనా సరే తగిన పత్రాలతో విచారణకు హాజరు కావాల్సిందిగా పార్లమెంట్ చెప్పవచ్చు. ఆ విధంగా వాళ్ళు హాజరు కావాలి కూడా, పార్లమెంట్ కి సంబంధించినంత వరకు ఆ విధంగా హాజరు కూడా కావాల్సి వస్తుంది అనమాట. ఆ విధంగా ఆ విధమైన అధికారం కూడా పార్లమెంట్ కు ఉంటుంది అనమాట. తర్వాత
సభలో జరిగే అనేక కార్యకలాపాలు కావచ్చు, అనేక చర్చలు కావచ్చు, అభిప్రాయాలు వ్యక్తపరిచినప్పుడు కావచ్చు, ఆ అభిప్రాయాల గురించి కావచ్చు, తర్వాత అంతేకాకుండా కమిటీలు దీనిలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా న్యాయ విచారణలోకి రావు, న్యాయ పరిధిలోకి రాకూడదు. న్యాయస్థానాలు ఇటువంటి విషయాలలో జోక్యం చేసుకోకూడదు. వాటి ఫలితంగా వచ్చే శాసనాలు వాటిని చర్చించచ్చు కాబట్టి వాటిని గురించి మాట్లాడచ్చు. కానీ న్యాయస్థానాలు ఈ సభలో జరిగే చర్చల గురించి సభ్యుల మాట్లాడిన పద్ధతి గురించి మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు. న్యాయస్థానాలు ఆ విషయంలో జోక్యం చేసుకోరాదు. ఆ అధికారము పార్లమెంటుకు ఉంది. అంత విస్తృతమైన హక్కు పార్లమెంట్ సభ్యులకు ఉందన్నమాట. తర్వాత సభా ప్రాంగణంలో ఎటువంటి సభాధ్యక్షుని అనుమతి లేకుండా ఏ వ్యక్తిని కానీ ఏ సభ్యుడిని కానీ అరెస్ట్ చేయకూడదు. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయకూడదు. అంతేకాకుండా ఏ విధమైన న్యాయ విచారణ ప్రక్రియ కూడా చేయకూడదు సభా ప్రాంగణంలో ఒక సభ్యుడిని. ఆ విధమైన ప్రత్యేకమైన హక్కులను పార్లమెంట్ సభ్యులు కలిగి ఉంటారన్నమాట. ఇంకా ఇవి కాకుండా వ్యక్తిగత ప్రత్యేక హక్కులు కూడా ఉన్నాయి. అవేంటి అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తిని 40 రోజుల ముందు కానీ 40 రోజుల తర్వాత కానీ, సమావేశాలకు ముందు తర్వాత 40 రోజులు అరెస్ట్ చేయకూడదు. అలా అది సివిల్ కేసులకు మాత్రం, అది క్రిమినల్ కేసులకు మాత్రం వర్తించదు. సివిల్ కేసుల్లో మాత్రం ఇటువంటి ఒక ప్రత్యేకమైన హక్కును పార్లమెంట్ సభ్యులు కలిగి ఉంటారు. తర్వాత పార్లమెంట్ లో వారు మాట్లాడే స్వేచ్ఛ పార్లమెంట్ సభ్యులకు ఉంటుంది. వారికి నచ్చిన విధంగా ప్రసంగించవచ్చు, ఇతరుల సభ్యులకు అభ్యంతరం లేకుండా ప్రసంగించవచ్చు. ఈ విధంగా ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగాన్ని కోర్టులు ప్రశ్నించరాదు, న్యాయస్థానాలు ప్రశ్నించరాదన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నప్పుడు న్యాయస్థానాలను వారిని సాక్ష్యం చెప్పడానికి కానీ, సాక్షిగా కానీ వారిని పిలవడం కానీ, వారిని సాక్ష్యం చెప్పమని అడగడం కానీ చేయకూడదు. అంటే వారు దాన్ని నిరాకరించవచ్చు. పార్లమెంట్ సభ్యులు సమావేశాలు జరిగే సమయంలో ఏ విషయంలో అయినా సరే సాక్ష్యం చెప్పడానికి కానీ, సాక్షిగా కానీ వారు నిరాకరించవచ్చు. సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వారు నిరాకరించవచ్చు. ఈ విధమైన ప్రత్యేకమైన అధికారాన్ని పార్లమెంట్ సభ్యులు కలిగి ఉంటారు. ఈ విధంగా పార్లమెంట్ సభ్యులు పైగా వ్యక్తిగతంగా కానీ సమిష్టిగా కానీ అనేకమైన ప్రత్యేకమైన హక్కులను, అధికారాలను కలిగి ఉంటారన్నమాట. ఇక తర్వాత భారత పార్లమెంటుకు సార్వభౌమాధికారం ఎంతవరకు ఉంది? బ్రిటన్లో వల్లే భారత పార్లమెంటుకు అధికారాలు లేవు. సార్వభౌమాధికారం సంపూర్ణమైనది కాదు. దీనికి కారణం ఒకటి, భారతదేశంలో లిఖిత రాజ్యాంగం ఉంది. భారతదేశంలో లిఖిత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ ఆధిక్యతే పార్లమెంట్ కన్నా ఎక్కువ. కాబట్టి రాజ్యాంగం చెప్పినట్లుగానే పార్లమెంటు నడుచుకోవాలి. చాలా సార్లు సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చే కదా, ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాలన్నా కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్కి లేదు. సో ఇది మన భారత పార్లమెంటు ఒక సార్వభౌమాధికారాన్ని నియంత్రిస్తుంది. తర్వాత భారతదేశంలో ఉన్న సమైక్య తరహా ప్రభుత్వంలో ఉండడం వల్ల రాష్ట్ర శాసనసభలకు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి, రాష్ట్రాలకు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. ప్రతి విషయంలో పార్లమెంటు అధికారాన్ని అంగీకరించలేదు. కాబట్టి ఇది కూడా సమైక్య ప్రభుత్వాన్ని, బ్రిటన్లో అయితే ఏకకేంద్ర ప్రభుత్వం ఉంది, కానీ భారతదేశంలో సమైక్య ప్రభుత్వం ఉంది. అలాంటప్పుడు రాష్ట్రాలకు కూడా కొన్ని బాధ్యతలు పంచబడ్డాయి. కాబట్టి మరి అందుకని అధికార విభజన సిద్ధాంతం కూడా ఉంది. కాబట్టి భారతదేశంలో అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అన్ని అధికారాలు పార్లమెంట్ చెలాయించలేదు. దానికి సార్వభౌమాధికారము అనేది నియంత్రించబడుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. తర్వాత భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉన్న న్యాయ సమీక్ష అధికారం మనం ఇందాకలే చర్చించాము. అవి కూడా కొంతవరకు భారత పార్లమెంటును నియంత్రిస్తాయి. ఈ విషయంలో కేశవానంద భారతి కేసు కావచ్చు, గోలక్నాథ్ కేసు కావచ్చు, కేశవానంద భారతి కేసు కావచ్చు, మినర్వా మిల్స్ కేసు కావచ్చు, వీటి మధ్యలో జరిగిన అనేక రాజ్యాంగ సవరణలు, తర్వాత మళ్ళీ వాటిని పునఃసమీక్షించడం కావచ్చు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, ఇవన్నీ గమనిస్తే పార్లమెంటుకు పూర్తి సార్వభౌమాధికారం లేదు. రాజ్యాంగము ప్రకారం నడుచుకోవాలి. ఆ విధంగా విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టులు న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించి అటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను నివారిస్తాయి. కాబట్టి ఆ విధంగా కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. తర్వాత భారతదేశంలో ప్రజలకున్న ప్రాథమిక హక్కులు కూడా భారత పార్లమెంట్ ఆ ప్రాథమిక హక్కుల పరిధిలోనే భారత పార్లమెంట్ తన శాసనాలను చేయాల్సి వస్తుంది తప్ప వాటికి అతీతంగా చేయడానికి వీలు లేదు.
చాలా సందర్భాలలో అలా చేసినప్పుడు కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కోర్టులు. కాబట్టి ఈ 4 అంశాల దృష్ట్యా భారత పార్లమెంటు బ్రిటిష్ పార్లమెంట్ బ్రిటిష్ పార్లమెంట్ ఉన్నంత సార్వభౌమాధికారం అయితే లేదు. ఒక విధమైన అమెరికా పార్లమెంట్, దాదాపు అమెరికా పార్లమెంట్ కున్నంత అధికారాలు భారత పార్లమెంట్ కు కొంతవరకు ఉన్నాయి, కొంత పోలిక ఉందని మాత్రం మనము చెప్పవచ్చు అన్నమాట. ఈ విధంగా భారత పార్లమెంట్ గురించి మనము అనేక విషయాలను, అధికారాలను, వాటి ప్రత్యేక హక్కులను, వాటి సార్వభౌమ అధికారం గురించి మాట్లాడినప్పుడు దాని స్థానం ఎటువంటిది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. దాని ప్రముఖ స్థానాన్ని మనము మర్చిపోలేము. థ్యాంక్ యూ వెరీ మచ్.